ఓ కుటుంబం కావాలని కోరుకునేదాన్ని. జీవితం బహుశా మరో దారిలో వెళ్ళుంటే వేరేలా ఉండేదాన్ని. ఓ డాక్టర్గానో, ఓ లాయర్గానో, పెళ్లి చేసుకుని పిల్లలతో సంసార జీవితాన్ని సంతోషంగా గడిపేదాన్ని. అంతకు మించి ఇంకేం కోరికలు లేవు. నేను సినిమాల్లో నటించినప్పటికీ పెళ్లిపై నాకున్న ఆశల్ని ఎప్పుడూ వదులుకోలేదు. నాకు తెలిసి ఒక వయసు వరకు నాకంటూ వ్యక్తిగత జీవితాన్ని ఏర్పరచుకోవాలని నేను ప్రయత్నించాను, అవకాశం ఉన్నంత వరకు. అది ఏర్పడి ఉండకపోతే నేను తక్కువ ప్రయత్నించానని కాదు, అదేవిధంగా అసలు ప్రయత్నించలేదని కాదు. ఇలా నన్ను స్వాగతిస్తావని నేను అసలు ఊహించలేదు. నువ్వు వస్తావని నేను ఏమాత్రం ఊహించలేదు. మరిప్పుడు ఏం చేద్దాం? దీన్ని ముందుకెలా తీసుకెళ్దాం? నువ్వు ఇక్కడి నుంచి వెళ్లే వరకు నాతోనే ఉండిపో. కానీ నీ కుటుంబం సంగతి ఏంటి? మీ అమ్మగారు, ఆవిడ మన గురించి ఏమనుకుంటారు? కానీ ఈ జన్మకి నా కూతురిగా నా ఇంట్లో నా డబ్బుతో ఉన్నంత వరకు నువ్వు నేను చెప్పినట్టు వింటే చాలు. ఒకవేళ నా డబ్బుతో నా ఇంట్లో ఉంటే ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఇప్పుడు నాకు లేదు. నువ్వు నిరభ్యంతరంగా నా ఇంట్లో ఉండొచ్చు. రా. నీ షర్ట్స్ ఇక్కడ పెడతాను. Can I take a look? Looks fancy, isn't it? Of course. ఓ నైస్. దీన్ని ఇక్కడే ఉండని. మొహమాట పడుకు, మీ ఇల్లే అనుకో. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నీ అడ్రస్ తప్ప నా దగ్గర ఇంకేం లేదు. నీకేం చెప్పాలో కూడా నేను ఆలోచించుకోలేదు. నువ్వెక్కడున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. నువ్వు వచ్చే టైంకి నీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులున్నాయి. ఈరోజు అవన్నీ ఏమయ్యాయో నాకు తెలీదు. నువ్వు నాకు నో చెప్పినా పర్వాలేదనే అనుకున్నాను. లేదు, నన్ను నమ్ము. నేను ఒక్కసారి ప్రయత్నిద్దాం అనుకున్నాను. ప్రయత్నించకుండా ఉండలేకపోయాను. సో నా ఇంట్లో బయలుదేరిన కొన్ని గంటలకే ఊహించిన విధంగా నీ ఇంట్లోకి వచ్చేసాను. నేను చేస్తుంది కరెక్టేనా నాకు తెలీదు. దిగులు పడకు. ఖచ్చితంగా నేను చేసింది కరెక్టే.
లేదా? అందరూ మనల్ని చూస్తున్నారు, నీకు ఇది పర్వాలేదా? ఇందులో తప్పేముంది? ఇద్దరు కలిసి భోంచేయకూడదా? పద. చూడు, జనం ఏమనుకుంటున్నారో నాకు అనవసరం, కానీ నేనెవరో ఇక్కడ ఎవరికీ తెలీదు. ఇది నా సిటీ కాదు, నన్ను ఇక్కడ ఎవ్వరూ గుర్తుపట్టరు. సో నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మనం ఇంటికి వెళ్ళి భోంచేద్దాం. లేదు, అక్కర్లేదు. ఇంత రెడీ అయి వచ్చింది వెనక్కి వెళ్ళిపోవడానికా? షూరా? అవును. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు శక్తి. అలాంటి పని నేను ఇప్పటికీ చేయను. మనతో పాటు ఉన్నది ఎవరు? సుధా, ఇంకొన్ని ఉల్లిపాయలు తీసుకునిరా. అమ్మా ఇదిగో తీసుకొస్తున్నానమ్మా. ఇలా వంట చేపిస్తావని తెలుసుంటే లంచ్ క్యాన్సిల్ చేసేదాన్నే కాదు. మాటలు మానేసి పని చూడమ్మాయి. నాకు బొత్తిగా రాని విద్య ఇది. పోనీ మా పని వాళ్ళని చేయమని చెప్పనా? నేను వాళ్ళకి వేరే పని అప్పచెప్పాను, నువ్వు ఉల్లిపాయలు తరుగు చాలు. ఓకే డైరెక్టర్ సార్. నువ్వు ఎగ్స్ తినావు కదా? నో. ఓకే దెన్ మనం మంచి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. చూడ్డానికి బాగానే ఉంది. గ్రేవీ చేయడానికి నాకు కొంచెం చింతపండు, కారపొడి, మిరియాల పొడి కావాలి. కొంచెం ఇస్తావా? అవి ఎక్కడున్నాయో కూడా నాకు తెలీదు. అసలు ఇంతసేపు నేను కిచెన్ లో ఉండడమే ఎక్కువ. జ్యోతి! ఇది నీళ్ళే కదా? అవును. స్పాయిల్డ్ గర్ల్. వేరే విషయాల్లో నేను చాలా చురుకు తెలుసా? యా యా యా. ఎలాంటి వాటిల్లో? అక్క, కొంచెం ఆ కరివేపాకు ఇవ్వా? ఇదిగో మా కరివేపాకు. What did you get? ఇదిగో కరివేపాకు, కొత్తిమీర. కొరియాండర్, కర్రీ లీఫ్. హా? కొత్తిమీర, కరివేపాకు. తేడా తెలుస్తుందా? సర్లే, అయోమయంగా ఉన్నాయి. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అందరూనా? అందరూ అంటే వంటింట్లో అడుగు పెట్టిన వాళ్ళ, మార్కెట్లో అడుగు పెట్టిన వాళ్ళ? సరేలే, నువ్వు వెళ్ళి కొంచెం పచ్చిమిరపకాయలు కొనుక్కొస్తావా? మిర్చీనా? పర్లేదు కదా? సుధా! నేనా? నేను తెమ్మని చెప్పింది నిన్నే. ఏంటమ్మా? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా.